హాయ్ గైస్, ఇప్పుడు మనం నెక్స్ట్ 10 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం ఫ్రమ్ ఈసెట్ 2021. క్వశ్చన్ నెంబర్ 131. ఈ క్వశ్చన్లో చూస్తే ఇక్కడ ఏముంది? డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ హ్యావ్ కోర్ లాసెస్ గ్రేటర్ దెన్ కాపర్ లాస్, ఈక్వల్ టు కాపర్ లాస్, లెస్ దెన్ కాపర్ లాస్. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఇది బేసిక్గా థియరిటికల్ క్వశ్చనే, డైరెక్ట్లీ యూ కెన్ అటెంప్ట్ ఇట్. కానీ దీని వెనకాల ఉన్నటువంటి కొంచెం లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను నేను అంతే. సో బేసిక్గా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ యొక్క డిజైన్ ఏదైతే ఉంటుందో, ఏమంటున్నాను, డిజైన్లో బేస్డ్ ఆన్ మినిమం ఐరన్ లాసెస్, మినిమం ఐరన్ లాసెస్ అనమాట. ఎందుకు మినిమం ఐరన్ లాసెస్ అంటే, సి వాట్ ఈజ్ ఐరన్ లాస్? ఐరన్ లాస్ ఈజ్ ఏ కాన్స్టెంట్ లాస్. ఐరన్ లాస్ ఈజ్ ఏ కాన్స్టెంట్ లాస్ అంటే లోడ్ ఉన్నా నో లోడ్ ఉన్నా లాస్ అనేది కంపల్సరీ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ ఉంది? అండ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ యొక్క డైవర్సిటీ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది? చాలా తక్కువ ఉంటుంది. బేసిక్గా డైవర్సిటీ ఫ్యాక్టర్ అంటే బేసిక్గా గుర్తుపెట్టుకోండి, డైవర్సిటీ ఫ్యాక్టర్ అనేది మీరు ఏదో మ్యాథమెటికల్గా చూడకండి. పవర్ సిస్టమ్ జనరేషన్లో మనం చదువుకున్నప్పుడు డైవర్సిటీ ఫ్యాక్టర్ అంటే సమ్ ఆఫ్ ఇండివిజువల్ మ్యాక్సిమం డిమాండ్స్ బై మ్యాక్సిమం డిమాండ్ ఆన్ ది పవర్ సిస్టమ్ అనేది ఒక ఫార్ములా. అది గుర్తుపెట్టుకుంటే ఒకసారి దాని యొక్క ఎసెన్స్ని మనము పట్టుకోండి. దాని పేర్లోనే ఉంది. ఏమంటున్నారు దాన్ని? డైవర్సిటీ ఫ్యాక్టర్ అని అంటున్నాడు. డైవర్సిటీ ఫ్యాక్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ యొక్క డైవర్సిటీ ఫ్యాక్టర్ నేను అడుగుతున్నాను నేను. అంటే ఆ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ పైన ఎంత డైవర్స్ లోడ్స్ ఉన్నాయి. డైవర్స్ అంటే ఏంటిది? డిఫరెంట్ వెరైటీస్. సో డైవర్సిటీ ఫ్యాక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఉంది, అది ఒక రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నది. అండ్ ఆ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 పాయింట్స్కి, ఒక 10 లోడ్స్కి పవర్ సప్లై అనేది పోతున్నది. అండ్ ఆ 10కి 10 కూడా ఇల్లే, రెసిడెన్షియలే. నెక్స్ట్ పక్కన కాలనీలో ఇంకొక డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. అది ఏంటిది అంటే సెమీ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ అనమాట. సో ఆ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ నుంచి 10 పాయింట్లు బయటికి వెళ్తే, 10 కనెక్షన్స్ బయటికి వెళ్తే ఒక 5 ఇండ్లు ఉన్నాయి, ఇంకొక 5 షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్లో దేనికి డైవర్సిటీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది? ఆబ్వియస్లీ ది సెకండ్ వన్. ఎందుకంటే సెకండ్ దాని మీద 2 టైప్స్ ఆఫ్ లోడ్స్ ఉన్నాయి. కమర్షియల్ టైప్ ప్యాటర్న్ ఉంది, లోడింగ్ ప్యాటర్న్ ఉంది, ఇంకోటి డొమెస్టిక్ టైప్ లోడింగ్ ప్యాటర్న్ ఉంది. ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ పైన ఓన్లీ డొమెస్టిక్ టైప్ ఆఫ్ లోడింగ్ ప్యాటర్న్ మాత్రమే ఉన్నది. అర్థమైందా? ఫైన్. సో బేసిక్గా ఒక రెసిడెన్షియల్ లోడింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది? ఇట్ విల్ ఓన్లీ పీక్ ఎట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. మిగతా టైంలో వెరీ లెస్ కన్జంప్షన్ ఉంటుంది. అండ్ నైట్స్ అయితే ఆల్మోస్ట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ పవర్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఇస్ నాట్ కంటిన్యూయస్. అర్థమవుతుందా? గ్రిడ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ త్రూ పవర్ ట్రాన్స్ఫర్ అనేది కంటిన్యూస్గా జరగడం లేదు. కొన్నిసార్లు పీక్ అవుతుంది, కొన్నిసార్లు డౌన్ అయిపోతుంది. చాలా వరకు డౌన్లోనే ఉంటుంది రెసిడెన్షియల్ ఏరియా తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్. సో దానివల్ల ఏమవుతుంది? లోడ్ ఉన్నప్పుడు కాపర్ లాసెస్ అనేటివి వస్తుంది, పీక్ లోడ్ వెళ్ళినప్పుడు పీక్ కాపర్ లాసెస్ వస్తాయి. బట్ ఆల్ ద టైమ్ వాట్ లాస్ ఇస్ డామినేటింగ్ ఇన్ ద సిస్టమ్? ఐరన్ లాసెస్ అనేది ఉంటుంది, కాన్స్టెంట్ లాస్. ఎందుకంటే కాపర్ లాస్ అనేది లోడ్ ఉన్నప్పుడు వస్తుంది, లోడ్ లేనప్పుడు రాదు. సో ఆల్ ద టైమ్ ప్రజెంట్ లాస్ ఏంటిది? ఐరన్ లాస్. సో అందుకనే ఎప్పటికీ ఉండే లాస్ ఐరన్ లాసే. కాబట్టి ఐరన్ లాసెస్ ఆర్ మేడ్ యాజ్ మినిమమ్ యాజ్ పాసిబుల్ అండ్ హెన్స్ ఐరన్ లాసెస్ ఆర్ లెస్ దెన్ కాపర్ లాస్. సో ఎందుకు అలా డిజైన్ చేస్తామంటే సి దిస్ ఇస్ అన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ బికాస్ ద డైవర్సిటీ ఫ్యాక్టర్ ఈజ్ లెస్. డైవర్సిటీ ఫ్యాక్టర్ ఈజ్ లెస్. సో అప్పుడు అది డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మరా, పవర్ ట్రాన్స్ఫార్మరా మ్యాటర్ కాదు. ఏ ట్రాన్స్ఫార్మర్ యొక్క లోడింగ్ ప్యాటర్న్ని బట్టి ఉంటుంది. మనము దాన్ని డిజైన్ చేయడము, ఐరన్ లాసెస్ మినిమం పెట్టాలా, కాపర్ లాసెస్ మినిమం పెట్టాలా అనేది దాని డిజైనింగ్ అనేది దానిపైన ఉండేటువంటి లోడింగ్ ప్యాటర్న్ బట్టి ఉంటుంది. డైవర్సిటీ ఫ్యాక్టర్ విల్ ఇండికేట్ దట్ లోడింగ్ ప్యాటర్న్. సో ఇట్ ఈస్ నాట్ స్పెసిఫికలీ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అని చెప్పొచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టౌన్ ఏరియా ఉంది,
ఒక సెంటర్ టౌన్ ఏరియా ఉంది, పెద్ద డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఉంది, లెటెస్ట్ ఒక 500 kVA డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అనుకుందాం. సో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్లో 500 kVA ఈజ్ ద పీక్. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అని దేని అంటారు? హూజ్ రేటింగ్ ఈజ్ మ్యాక్సిమం అప్ టు 500 kVA, దే ఆర్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్. జనరల్లీ 500 kVA డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఉందంటే ఒక టౌన్ ఏరియాలో కానీ ఒక సెంటర్లో దాని నుంచి వెరైటీ ఆఫ్ లోడ్స్ పోతుంటాయి. దేర్ విల్ బి రెసిడెన్షియల్ ఉంటాయి, అపార్ట్మెంట్స్ ఉంటాయి, ఓకే, షాప్స్ ఉంటాయి, చిన్న చిన్న షాప్స్ ఉంటాయి, ఐటీ కంపెనీస్ ఉండొచ్చు, లేదంటే చిన్న చిన్న ఇంటర్నెట్ షాప్స్ ఉండొచ్చు, లేదంటే ఏమైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉండొచ్చు. సో అక్కడ డైవర్సిటీ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది జనరల్గా. సో అలాంటప్పుడు యూ నీడ్ నాట్ టేక్ దిస్ ఫ్యాక్టర్ ఇన్ టు కన్సిడరేషన్. ప్రాక్టికల్గా చెప్తుంటే ఏదో ఒక 500 kVA డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ డిజైన్ చేసేటప్పుడు మనము వీ నీడ్ నాట్ కన్సిడర్ ఐరన్ లాసెస్ టు బీ మినిమం. సో ఐరన్ లాస్ మినిమం చేయాలి అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు ఎక్కువ అవుతుందంటే యాజ్ ద రేటింగ్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ విల్ బి డిక్రీజింగ్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 kVA ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఒక 25 kVA ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ వాడతారు జనరల్గా? మహా అయితే ఒక చిన్న ఇండస్ట్రీ ఉంటుంది, ఒక ఇండస్ట్రీ ఉంటుంది, ఆ ఇండస్ట్రీకి మాత్రమే వాడతారు, లేదంటే ఒక అపార్ట్మెంట్కి వాడతారు. 63 kVA ట్రాన్స్ఫార్మర్ అపార్ట్మెంట్కి. అంటే ఇప్పుడు ఆ పర్టికులర్ 25 kVA ట్రాన్స్ఫార్మర్ అనేది ఏముంది? ఒకటే లోడ్ ఉంది, సింగిల్ లోడ్, ఒక ఇండస్ట్రీ, లేదంటే ఒకటే అపార్ట్మెంట్ ఉన్నది. అపార్ట్మెంట్లు ఉన్నాయి అన్నీ కూడా రెసిడెన్షియల్ ఫ్లాట్సే, సేమ్ లోడింగ్ ప్యాటర్న్ ఉంటుంది. సో అక్కడ డైవర్సిటీ ఫ్యాక్టర్ తగ్గిపోతుంది. కాబట్టి ద ట్రాన్స్ఫార్మర్స్ హూజ్ రేటింగ్ ఆర్ లెస్, దెన్ ద నీడ్ ఫర్ డిజైనింగ్ ఎట్ అ మినిమం ఐరన్ లాసెస్ విల్ అరైజ్. ఇదంతా డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూ, అనాలిసిస్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతే. బట్ ఇంటర్వ్యూస్లో మీరు ఏదైనా సైంటిస్ట్ ఇంటర్వ్యూస్ పోయినా కానీ, బీఆర్సీ కానీ, ఇస్రో కానీ, ఇట్లాంటివి జనరల్లీ దే ప్రిఫర్ దిస్ కైండ్ ఆఫ్ డిస్కషన్ అనమాట. అదే ఒక పవర్ ట్రాన్స్ఫార్మర్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, పవర్ ట్రాన్స్ఫార్మర్ చూడండి. ఐఎమ్ మేకింగ్ ఆల్ దిస్ డిస్కషన్ సో దట్ ఏంటిదనంటే సబ్జెక్ట్ అనేది ఏదో మీరు బట్టి కొట్టినట్టు కాకుండా దాని లాజిక్ అనేది లోపల గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో. అండ్ ఆల్సో హౌ యు ఆర్ ఫీలింగ్ దిస్ సిరీస్ ఒకసారి యూ ప్లీజ్ కామెంట్ ఇన్ ది కామెంట్ బాక్స్ బిలో, సో దట్ నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు ఇవాళ ఈ సెట్ పేపర్ కంప్లీట్ చేసిన, రేపు ఇంకొక క్వశ్చన్ పేపర్ తీసుకుందాం ఆ విధంగా. సో ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ దిస్ సిరీస్. ఓకే, పవర్ ట్రాన్స్ఫార్మర్. ఇప్పుడు పవర్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటిది? జనరల్గా సబ్స్టేషన్స్లో ఉంటుంది. ఓకే, ఒక సబ్స్టేషన్లో ఉంటుంది. ఇప్పుడు సబ్స్టేషన్ మీద లోడు వెరైటీ ఆఫ్ లోడ్స్ ఉంటాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 33/11 kV సబ్స్టేషన్ తీసుకో. ఈ 33/11 kV సబ్స్టేషన్ నుంచి నెంబర్ ఆఫ్ అవుట్ గోయింగ్ ఫీడర్స్ ఉంటాయి, గోయింగ్ టు డిఫరెంట్ ఏరియాస్. ఒక ఫీడర్ అగ్రికల్చర్ ఫీడర్ ఉండొచ్చు, ఒక ఫీడర్ రెసిడెన్షియల్ ఫీడర్ ఉండొచ్చు, ఒకటి ఇండస్ట్రియల్ ఉంటుంది, ఒకటి ఒక డెడికేటెడ్ ఫీడర్ ఉంటుంది. అట్లా ఒక సబ్స్టేషన్ నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ లోడ్స్ వెళ్తుండొచ్చు. అండ్ ఒక ఫీడర్ మీద డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, డిటిఆర్స్ ఉంటాయి. నువ్వు డిటిఆర్ లెవెల్లో తీసుకుంటే డైవర్సిటీ ఫ్యాక్టర్ తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రెసిడెన్షియల్ కాలనీ ఫీడర్ అనుకుందాం అనుకో. ఈ డిటిఆర్ మీద లోడింగ్ ప్యాటర్న్ ఏముంటుంది? మేజర్లీ రెసిడెన్షియల్ లోడింగ్ ఉంటుంది, డైవర్సిటీ ఫ్యాక్టర్ తక్కువ ఉంటుంది. బట్ ఇదే సబ్స్టేషన్ ఉండేది ఏంటిది? పవర్ ట్రాన్స్ఫార్మర్, పీటీఆర్ ఉంటుంది. ఈ పీటీఆర్ మీద ఏమేమి లోడింగ్ ఉన్నది? డెడికేటెడ్ ఇండస్ట్రియల్ ఉన్నది, మిక్స్డ్ ఇండస్ట్రియల్ ఉన్నది, రెసిడెన్షియల్ ఉన్నది, అగ్రికల్చర్ ఉన్నది. హైయెస్ట్ డైవర్సిటీ ఫ్యాక్టర్ యూ కెన్ ఫైండ్ ఇన్ సబ్స్టేషన్. ఒక 33/11 kV సబ్స్టేషన్. 33/11 kV సబ్స్టేషన్ వెనకాల ఎవరు ఉంటారు? 132/33 kV సబ్స్టేషన్. ఈ 132/33 kV సబ్స్టేషన్ నుంచి ఈజీగా ఒక 2-3 33/11 kV సబ్స్టేషన్స్ పోతాయి. అంటే అక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ లోడ్స్, ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ లోడ్, ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ లోడ్, ఓవరాల్గా 132 kV సబ్స్టేషన్ మీద ఎన్ని వెరైటీ ఆఫ్ లోడ్స్ ఉంటుంది. డైవర్సిటీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. అండ్ డైవర్సిటీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉండడం వల్ల ది పవర్ ట్రాన్స్ఫర్ అనేది ఇంటరప్షన్స్ లేకుండా కంటిన్యూస్గా జరుగుతుంటుంది. అంటే డైవర్సిటీ ఫ్యాక్టర్ పెరుగుతున్న కొద్దికి ది యావరేజ్ లోడింగ్ ఆన్ ది ట్రాన్స్ఫార్మర్ విల్ ఇంక్రీజ్. అంటే ద లోడింగ్ ఫర్ ద డ్యూరేషన్ విల్ బి ఇంక్రీజ్డ్ అనమాట. అంటే డౌన్ టైమ్స్ ఉండవు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిటిఆర్ తీసుకున్నాం అనుకోండి, పొద్దున పూట పీక్ అవుతుంది, సాయంత్రం పూట పీక్ అవుతుంది, మధ్యాహ్నం అంతా ఒక మోడరేట్ ఉంటుంది, రాత్రికి 0 అయిపోతుంది. అంటే లోడింగ్ అనేది ఫ్లక్చువేషన్ అవుతుంటుంది. ట్రాన్స్ఫార్మర్ పైన లోడింగ్ అనేది ఫ్లక్చువేషన్ అవుతుంటుంది. డైవర్సిటీ ఫ్యాక్టర్ పెరుగుతున్న కొద్దికి లోడ్ ఫ్లక్చువేషన్స్ విల్ బి డిక్రీజింగ్ అండ్ ట్రాన్స్ఫార్మర్ విల్ బి ఆపరేటింగ్ అట్ అ కాన్స్టెంట్ లోడ్ నియర్ టు ద ఫుల్ లోడ్. అర్థమవుతుందా? ఇవన్నీ పాయింట్స్ నేను రాయట్లేదు, జస్ట్ యూ హ్యావ్ టు ఫీల్ ఇట్.
నేను ట్రాన్స్ఫార్మర్ క్లాసు అదంతా డిజైనింగ్ చెప్పేటప్పుడు నేను అవన్నీ డిస్కస్ చేస్తాను ఎనీవేస్. సో అక్కడ లోడ్ కాన్స్టెంట్గా అప్లై అవుతుంది ట్రాన్స్ఫార్మర్ మీద కాబట్టి లోడ్ ఉన్నప్పుడు ఉండేటువంటి లాస్ కాపర్ లాస్ కాబట్టి, సో కాపర్ లాసెస్ ఆర్ డిజైన్డ్ మినిమం ఇన్ పవర్ ట్రాన్స్ఫార్మర్. దీనికి రివర్స్ అనమాట. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు అయితే కోర్ లాస్ మినిమం ఉంటాయి, పవర్ ట్రాన్స్ఫార్మర్లు అయితే కాపర్ లాసెస్ అనేవి మినిమం మెయింటైన్ చేస్తాయి. ఇది దీని వెనకాల ఉన్నటువంటి లాజిక్. రైట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 3-phase కనెక్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్మాల్ హెచ్వి ట్రాన్స్ఫార్మర్స్? స్టార్ కనెక్షన్ని మనము హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్స్కి యూజ్ చేయాలన్నమాట. ఎందుకు స్టార్ అంటే ఇన్సులేషన్ విల్ బి లెస్. ఏదైనా ఒక ఎలక్ట్రికల్ అపారటస్లో వన్ ఆఫ్ ది కాస్ట్లీ ఎలిమెంట్ ఏదైనా అంటే ఇన్సులేషనే. ఇప్పుడు స్టార్ కనెక్షన్ యూజ్ చేయడం వల్ల మనం ఎందుకు ఇన్సులేషన్ తగ్గించుకోగలుగుతున్నాం అని అన్నాను. ఇప్పుడు స్టార్ వైండింగ్ ఎట్లుంటుంది? ఈ విధంగా ఉంటుంది, అవునా? స్టార్ కనెక్షన్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ కాయిల్ ఏంటిది? ఒక ఫేస్ కాయిల్. ఈ కాయిల్ ఏంటిది? ఒక ఫేస్ కాయిల్. ఈ కాయిల్ ఏంటి? ఒక ఫేస్ కాయిల్. బట్ మనం బయట ఇప్పుడు 33/11 kV సబ్స్టేషను ఆర్ 33/11 kV ట్రాన్స్ఫార్మర్ అన్నాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 11 kV సైడ్ అనుకో, ఇది 11 kV. ఆ 11 kV అంటే ఏంటిది? లైన్ టు లైన్ వోల్టేజ్. బట్ యాక్చువల్గా ఆ ఫేస్ వైండింగ్లో ఉన్నటువంటి వోల్టేజ్ ఎంత? ఫేజ్ వోల్టేజ్ VPH = VL/√3. 11 kV/√3 వేస్తే 6.03 సంథింగ్ వస్తుంది. అంటే నువ్వు 11 kV అనే లైన్ వోల్టేజ్ నువ్వు యూస్ చేసుకుంటున్నావు, బట్ యాక్చువల్గా ఒక ఫేజ్లో ఉన్న వోల్టేజ్ ఎంత? 6 kV ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా. అంటే 11 kV సప్లై ప్రొవైడ్ చేస్తూ 6 kV ఇన్సులేషన్ మాత్రమే మనం యూజ్ చేస్తున్నాం ఒక ఫేజ్కి. అంటే మనకి ఇన్సులేషన్ కాస్ట్ తగ్గినట్టే కదా. అదే ఒకవేళ డెల్టా కనెక్షన్ ఉందనుకుందాం. డెల్టాలో ఏంటిది? ఫేజ్ వోల్టేజ్ = లైన్ వోల్టేజ్. ఇది 11 kV సప్లై అంటే ఫేజ్లో కూడా 11 kV అని ఉంటుంది, నువ్వు యూజ్ చేయాల్సిన ఇన్సులేషన్ కూడా 11 kV ఇన్సులేషన్ ఉంటుంది. సో కాస్ట్ అనేది పెరుగుతుంది. ఇన్సులేషన్ పెరిగిందంటే సైజ్ పెరుగుతుంది, బల్కీనెస్ పెరుగుతుంది, ఇదంతా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 133. హైడ్రాలిక్ టర్బైన్ విత్ రేటెడ్ స్పీడ్ ఆఫ్ సంథింగ్ 250 driving synchronous generator, number of poles which generator has to be designed to generate electrical energy at 50 Hz is. So basically ఇది based on the equation F is equal to NP/120. వాడు ఏమడుతున్నాడు? నెంబర్ ఆఫ్ పోల్స్ అడుగుతున్నాడు, P అడుగుతున్నాడు. P is equal to 120 F/N అయిపోతుంది ఆన్సర్. 120 into required frequency 50, speed 250. ఓకే, 0.051 ఇది 24. ఆప్షన్ 4 24 పోల్స్ కావాలి. ఇఫ్ ఎగ్జైటేషన్ ఈజ్ కెప్ట్ కాన్స్టెంట్ దెన్ ది ఎగ్జైటేషన్ వోల్టేజ్ వేరియేషన్ విత్ స్పీడ్ వుడ్ బి. చూడండి, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్స్ అది జనరేటర్, ఏ జనరేటర్ అయినా కావచ్చు, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్ ఇంటూ స్పీడ్. అది ఒక ఆల్టర్నేటర్ కావచ్చు, DC జనరేటర్ కావచ్చు. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఫ్లక్స్ ఇంటూ స్పీడ్కి ప్రపోర్షనల్. వీడు ఏమంటున్నాడు? ఎక్సైటేషన్ కెప్ట్ కాన్స్టెంట్ అని అంటున్నాడు. ఫ్లక్స్ కాన్స్టెంట్. ఎగ్జైటేషన్ అంటే ఫ్లక్సే కదా. సో ఎగ్జైటేషన్ వోల్టేజ్ వేరియేషన్ విత్ స్పీడ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎగ్జైటేషన్ వోల్టేజ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇండ్యూస్డ్ వోల్టేజ్ అండ్ స్పీడ్ రెండింటి మధ్య రిలేషన్ ఎట్లా ఉంది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్, లీనియర్ రిలేషన్ ఇది. ఆప్షన్ 1. Total number of inputs required to be given to an alternator for all practical applications is. So total number of inputs required to be given to an alternator. See, alternator ante it is a basically oka generator. Generator enti converts mechanical energy to electrical energy. So input electrical, mechanical, output electrical. So oka generator ki oka ఇన్పుట్ మెకానికల్ ఇన్పుట్ ఇవ్వడం జరిగింది అండ్ ఇట్ ఈస్ త్రూ షాఫ్ట్.
ఇప్పుడు ఇక్కడ ఆల్టర్నేటర్ గురించి మాట్లాడుతున్నాడు. ఆల్టర్నేటర్లో మెకానికల్ కాకుండా ఇంకేమైనా ఇన్పుట్ ఇస్తామా? జస్ట్ థింక్. ఎస్, ఏమిస్తారు? డీసీ సప్లై ఆన్ ది రోటర్. ఏంటిది అది? డీసీ ఎగ్జైటేషన్. సో ఎన్ని ఇన్పుట్స్? 2 ఇన్పుట్స్ ఉన్నాయి. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. అదే ఒక డీసీ జనరేటర్ అడిగిందంటే డీసీ జనరేటర్కి మనం సపరేట్ ఎగ్జైటేషన్ ఏమి ఇవ్వడం లేదు, సెల్ఫ్ ఎగ్జైటెడ్ మెషిన్స్ కదా, సో సింగిల్ ఇన్పుట్. నెక్స్ట్, a 3-phase synchronous motor while starting, its field winding should be short circuited. సో స్టార్టింగ్ ఆఫ్ సింక్రోనస్ మోటార్ షార్ట్ సర్క్యూట్ చేస్తే ఫీల్డ్ వైండింగ్ని ఆర్ రోటర్ వైండింగ్ని, ఇట్ విల్ స్టార్ట్ లైక్ అన్ ఇండక్షన్ మోటార్. వన్స్ ఒకసారి అది 80% ఆఫ్ ద స్పీడ్ ఏదైతే సింక్రోనస్ స్పీడ్ ఉంటుందో రీచ్ అయిపోయిన తర్వాత అగైన్ విల్ ప్రొవైడ్ డీసీ సప్లై టు ది ఫీల్డ్ వైండింగ్. ఆ ఫీల్డ్ వైండింగ్ ఏదైతే ఉంటుందో దానికి డీసీ సప్లై ఇచ్చేస్తారు. ఇచ్చేస్తే ఏమైపోయింది? రోటర్ పోల్స్ ఫార్మ్ అయిపోతాయి. రోటర్ పోల్స్ ఫామ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది? మ్యాగ్నెటిక్ లాకింగ్ జరుగుతుంది. లాకింగ్ దేనికి మధ్యలో? బిట్వీన్ రోటర్ అండ్ స్టేటర్ పోల్స్. వన్స్ మ్యాగ్నెటిక్ లాకింగ్ అయిపోయిన తర్వాత స్పీడ్, రోటర్ స్పీడ్ ఈక్వల్ టు ద సింక్రోనస్ స్పీడ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Ignoring the effects of armature reaction, if the excitation of a synchronous motor running on constant load is decreased from normal value, it results in increase of. సో సింక్రోనస్ మోటార్ ఎగ్జైటేషన్ ని డిక్రీజ్ చేయడం అని అంటున్నారు. సింక్రోనస్ మోటార్ ఎగ్జైటేషన్ డిక్రీజ్ చేస్తే ఏం జరుగుతుంది? దీనికి మనం ఏం చేస్తాం? V curves, ఇన్వర్టెడ్ V curves యూస్ చేస్తాం ఎట్ అ కాన్స్టెంట్ లోడ్. సో వాట్ ఈస్ V curve? It is the variation between field current and armature current. So ఇన్వర్టెడ్ V curves అంటే ఫీల్డ్ కరెంట్ వర్సెస్ పవర్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఏమంటున్నాడు? నార్మల్ వాల్యూ నుంచి ఎగ్జైటేషన్ డిక్రీజ్ చేసినామని అంటున్నాడు. నార్మల్ ఎగ్జైటేషన్ అంటే ఏంటిది? దిస్ బాటమ్ పాయింట్ ఈజ్ ది నార్మల్ ఎగ్జైటేషన్. ఇక్కడ ఇది పీక్ పాయింట్ ఈజ్ ద నార్మల్ ఎగ్జైటేషన్. సో ఎగ్జైటేషన్ డిక్రీజ్ చేసిండు. డిక్రీజ్ చేస్తుంటే ఆర్మేచర్ కరెంట్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. ఓకే, డిక్రీజ్ చేసిండు. డిక్రీజ్ చేస్తుంటే పవర్ ఫ్యాక్టర్ ఏమైంది? డిక్రీజ్ అయింది. సో బేసికలీ ఆర్మేచర్ కరెంట్ విల్ ఇంక్రీజ్, పవర్ ఫ్యాక్టర్ విల్ డిక్రీజ్, cos phi విల్ డిక్రీజ్. cos phi డిక్రీజ్ అవుతుందంటే ఏంటి? పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ ఇంక్రీజ్ అవుతున్నట్టు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమన్నాడు? బోత్ ఆర్మేచర్ కరెంట్ అండ్ పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ విల్ ఇంక్రీజ్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది V curves, ఇన్వర్టెడ్ V curves సంబంధించిన కాన్సెప్ట్. వెన్ లోడ్ ఆన్ 3-phase ఇండక్షన్ మోటార్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ ఇండక్షన్ మోటార్ నో లోడ్ టు ఫుల్ లోడ్. లోడ్ పెరిగిందంటే స్లిప్ ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఇస్ క్వైట్ ఆబ్వియస్. స్లిప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. స్లిప్ అంటే ఏంటిది? స్టేటర్ స్పీడ్కి రోటర్ స్పీడ్ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్. ఇండక్షన్ మోటార్లో స్టేటర్ స్పీడ్ ఈజ్ ఆల్వేస్ సింక్రోనస్ స్పీడ్, రోటర్ స్పీడ్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ స్టేటర్ స్పీడ్. మనము ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బైక్ మీద వెళ్తున్నారు, లోడ్ పెంచినాం, 10 మంది కూర్చున్నారు ఒకటేసారి, స్పీడ్ తగ్గుతుంది ఆటోమేటిక్గా. సో స్పీడ్ తగ్గిందనంటే ఆ గ్యాప్ అనేది పెరుగుతుంది. అమ్మే నేను క్లాస్ చెప్తుంటే నువ్వు సౌండ్ పెట్టుకొని వచ్చినావులే. అరే కొంచెం కూడా లేదా మమ్మీ? వీడికి వచ్చి మాట్లాడుతున్నావు గట్టిగా. సో ఆ విధంగా స్లిప్ ఇంక్రీజ్ అవుతుంది. స్లిప్ ఇంక్రీజ్ అయిందనంటే టార్క్ కూడా పెరుగుతుంది. దట్ డిపెండ్స్ అపాన్ ద రీజన్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ కోర్స్. నెక్స్ట్ పవర్ ఫ్యాక్టర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే
యు ఆర్ ఇంక్రీజింగ్ ది మెకానికల్ లోడ్. ఇండక్షన్ మోటార్ మీద లోడ్ పెరగడం అంటే ఏంది? మెకానికల్ లోడ్ పెరగడం. మెకానికల్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు యాక్టివ్ పవర్ ఇన్ ఎలక్ట్రికల్. అంటే వాట్స్, ఏదైతే వాట్స్ కాంపోనెంట్ ఉంటుందో దానికి ఈక్వలెంట్ అనమాట మెకానికల్ లోడ్ అనేది. సో మెకానికల్ లోడ్ పెంచుతున్నానంటే ఇండక్షన్ మోటార్ డ్రా చేసే పవర్లో వాట్ కాంపోనెంట్ పెంచుతున్నాం, మనం పీ పెంచుతున్నాం, యాక్టివ్ పవర్. యాక్టివ్ పవర్ పెరిగింది అంటే ఏమవుతుంది? పవర్ ఫ్యాక్టర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్లేసింగ్ ఆఫ్ రోటర్ కాపర్ బార్స్ ఇన్ 3-phase ఇండక్షన్ మోటార్స్ డీప్ ఇన్సైడ్ ద స్లాట్స్ రిజల్ట్స్ ఇన్. సో డీప్ ఇన్సైడ్ ద స్లాట్స్ పెరిగితే ఏమవుతుంది? స్టార్టింగ్ టార్క్ విల్ ఇంక్రీజ్. స్టార్టింగ్ టార్క్ విల్ ఇంక్రీజ్. ఎందుకు స్టార్టింగ్ టార్క్ ఇంక్రీజ్ అవుతుంది అని అంటే, వాట్ ఈస్ ది స్టార్టింగ్ టార్క్ ఫార్ములా? R2/S అంటే 1 అయిపోతుంది. So this is the induction motor torque formula. When you are placing the copper bars deep inside the slots, ఏమవుతుందంటే the reactance is decreasing. రియాక్టెన్స్ అనేది రెడ్యూస్ అవుతుంటుంది. ఎప్పుడైతే ఈ రియాక్టెన్స్ పార్ట్ రెడ్యూస్ అవుతుందో టార్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. Which of the following losses can be obtained during blocked rotor test? See, blocked rotor test is equal to short circuit test అనే ట్రాన్స్ఫార్మర్. షార్ట్ సర్క్యూట్ టెస్ట్లో ఏమొస్తాయి? మనకి కాపర్ లాసెస్ వస్తాయి, అంటే వేరియబుల్ లాసెస్. సో ఇక్కడ కూడా ఏమొస్తుంది? స్టేటర్ అండ్ రోటర్ కాపర్ లాసెస్ వస్తాయి మనకి. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.